పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఈ 3 సినిమాల కోసం 3 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2022లో వచ్చిన భీమ్లా నాయక్ తర్వాత 2023లో బ్రో అనే మూవీలో గెస్ట్ పాత్రలో కనిపించాడు పవన్. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమైన పవన్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా వరకు పవన్ సినిమాలకు దూరమయ్యాడు అనే మాటలే వినిపించాయి. ఇప్పుడు అవే నిజమయ్యేలా ఉన్నాయంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, ఇక రావటమే తరువాయి అన్నారు. కానీ ఇంకా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కాలేదని మరో పుకారు వినిపిస్తోంది. కేవలం పవన్ ఉన్న సీన్లు మాత్రమే పెండింగ్ అనే మాట షికారు చేస్తోంది. ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక హరిహర వీరమల్లుని మార్చి 28న రిలీజ్ అంటూ డేట్ ని ముందుగానే కన్ఫర్మ్ చేస్తే ఈ డేట్ కైనా పవన్ వస్తాడో లేదో అని ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఓజీ పరిస్థితి కూడా అలానే ఉందంటున్నారు. పవన్ లేని అన్ని సీన్లను పూర్తి చేసిందట ఫిల్మ్ టీం. కేవలం పవన్ సీన్లే బకాయి అని తెలుస్తోంది. అవి కూడా అతి తక్కువ టైంలో, అంటే 20 డేస్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పుడల్లా వచ్చే అవకాశాలు లేనట్టే తెలుస్తోంది. చూద్దాం పవన్ సాబ్ షూటింగ్ కి ఎప్పుడు వెళ్తాడో, అతడి సినిమాలు ఇంకెప్పుడు వస్తాయో అని. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.